అంటే నేను చెప్పేది ఏంటంటే 2012 నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, మా నాన్నగారు మోహన్ రెడ్డి గారు, మేమందరం కలిసిమెలిసి ఫ్యామిలీ మాదంతా. బాబాయ్తోని తిరుగుతూనే ఉన్నాను అప్పటి నుంచి. సో చూద్దామండి. ఫ్యామిలీలో ఇద్దరు పోటీ పడుతున్నారు. అదేం లేదండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, ఏదైనా మాదొక ఉమ్మడి కుటుంబం. అండ్ నేను పొద్దున్న లేస్తే మేమందరం ఫ్యామిలీలో మా నాన్నగారు మా బాబాయ్లని స్ఫూర్తిదాయకంగానే చూసుకొని నడుచుకుంటాము. వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే మేమందరము ముందుకెళ్తున్నాము. ఏదైనా వాళ్ళ డిసిజన్ ఉంటుంది. వాళ్ళందరూ కలిసి కూర్చొని పెద్దలందరం కూర్చొని మాట్లాడతారు. వాళ్ళు దాన్ని బట్టి డిసిషన్ చేస్తారండి. సార్ ఫైనల్గా మరి వాళ్ళందరూ ఓకే అంటే మీరు ఓట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా సార్? పెద్దవాళ్ళు ఏది డిసైడ్ చేస్తే అది మనము చూద్దాము. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని రావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు కదా. అది కరెక్టే అండి. మా ఎంప్లాయీస్ వదిలేస్తే అంటుంటారు నాతో కూడా, సార్ మీరు రండి సార్, మీరు చెయ్యండి, మీరు ఇన్నెల్ నుంచి నేను చూస్తున్నాను, మీరు చేయకపోతే ఎట్లా అని అంటారు. చూద్దామండి. నేను అదే చెప్తున్నాను కదా, నేనేమి బాబాయ్ వాళ్ళు నాన్నగారు వాళ్ళందరూ ఎట్లా పెద్దవాళ్ళు డిసైడ్ చేద్దాము. యంగ్స్టర్స్ కరెక్ట్ మీరు చెప్పేది, యంగ్స్టర్స్ చాలామంది మన వాళ్ళందరూ ఉన్నారు. మా ఎంప్లాయీసే నాకు చేయాలని, ప్లస్ నల్గొండలో ఇన్నేళ్ళ నుంచి తిరుగుతున్నా కలుస్తున్నా కాబట్టి ఒక ఉంది ఉద్దేశం. లెట్స్ సీ. రాష్ట్రంలో కోమటిరెడ్డి గారి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన భువనగిరి నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఆయనే చెప్తే అన్నీ జరుగుతాయనే విధానం ఒకటి ఉంది. ఆయన కనుక మీకు అధిష్టానం పిలిచి ఎంపీ సీటు పార్లమెంట్ సభ్యునిగా ఇస్తే మీరు ఏ నిర్ణయం తీసుకోదలుచుకున్నారు? లేదండి, అట్లేమి ఇప్పుడేమి నేను దాని గురించి ఏమి ఎక్కువ కమెంట్ చేయలేను, మాట్లాడలేను. ఇది ఫ్యామిలీ మ్యాటరు. సో అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడే విషయం. నేను ఒక్కనేదో మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను బిజినెస్లో గత 12 ఏళ్ళ నుంచి నల్గొండ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయీస్ అందరూ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి నేను ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాను. బిజినెస్ పరంగా నేను పొద్దున్నేస్తే మీరు అందరూ నన్ను చూస్తున్నారు. ఇక్కడ చాలామంది నాకు తెలిసిన అందరూ మొఖాలే. సో మనందరం కలిసి తిరుగుతున్నప్పుడు అట్లా చూద్దామండి, దాన్ని ఎట్లా అవలంబించి చేద్దామనేది ప్లాన్ చేస్తాం. అంటే అట్లా నాన్నగారి గురించి మీకు తెలుసు. నాన్నగారు 34 ఏళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సేవ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేవ చేసినారు 34 ఏళ్ళు. దాని తర్వాత హీఈస్ అ వెరీ యాక్టివ్ పర్సన్. నాన్నగారు ఎమ్మెల్సీగా పోటీ చేసినారు, మీకు అందరూ తెలుసు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలా. రీసెంట్గా జెడ్పీటీసీగా కూడా పోటీ చేశారు. అంతేగాని అది ఒక కర్టసీ సేక్గా సీఎం గారిని కలుద్దామని వెళ్ళారు. అసోసియేషన్ మెంబర్స్తో కలిసి వెళ్ళిపోయి ఒక కర్టసీ సేక్గా పోయి థ్యాంక్స్ చెప్పారు ఫర్ బీయింగ్ ద సీఎం ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ మీకందరికి ఏమనిపిస్తుందో కానీ నాకైతే తెలంగాణ ఇప్పుడే వచ్చింది. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 3వ తారీఖు వచ్చిన తర్వాతనే వచ్చినట్టయితే నాకైతే అనిపిస్తుంది. నేను అదే చెప్పాను కదా, ఐ కాంట్ కమెంట్ ఆల్ దట్. అదంతా పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుతూ చేస్తారండి. అన్నీ చేయమని చెప్పి అంటున్నారు. ఈజ్ ఆల్సో వెరీ యాక్టివ్ పర్సన్. మీరందరూ ఇందాకనే కలిసి డాడీని కూడా మాట్లాడినారు ఉంది. కానీ బట్ అదే చెప్తున్నాను మళ్ళీ, సేమ్ డిసిజన్ ఆఫ్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మీరైతే తొందరగా రాజకీయంలోకి రావాలని మేము కోరుకుంటున్నాం సార్. అవకాశం వస్తేనా మళ్ళీ అదే చెప్తున్నాను మళ్ళీ కూడా. సో అధిష్టానము దెన్ పెద్దవాళ్ళు డిసైడ్ చేసి భువనగిరి మా సీట్ అని చెప్పి మనం చేయమంటారా, లేకపోతే లేదు నల్గొండలో చేయమంటారా అనేది టోటలీ ఇట్స్ అప్ టు ద ఫ్యామిలీ అండ్ సీఎం గారు అధిష్టానం కండి. రైట్ సార్, థ్యాంక్ యూ.